ఓం సాయిరామ్. సాయిబాబాందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీ సాయి తండ్రి కోసం ఈ ఒక్క పని చేయి చాలు. ఇక నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరమ్మా. నీ తండ్రిని నమ్మి చేస్తావు కదా. నీ తండ్రి మాటలపై నమ్మకం ఉంటే ఇప్పుడే ఇది చేసి చూడు, అన్నీ మారుతాయి. నీ బాబా స్వయంగా మారుస్తాను. అసలు ఈ మాటలకి ఇక తిరుగే లేదు బిడ్డ. నీ తండ్రిని నమ్మి ఇప్పుడే విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు మనం ఏం చేయాలో, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, నువ్వు ఈ ఒక్కటి చేసి చూడు, నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నీ జీవితాన్ని సంతోషంగా ఉండడం, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు నిన్ను అవమానించాలని ఎంతోమంది చూస్తున్నారు కదా. కానీ ఆ అవమానానికి తట్టుకొని నువ్వు కృంగిపోతున్నావు కదా. అయితే ఈ మాట తప్పకుండా వినాలమ్మా. అవును, నా మాటల్ని విని నువ్వు జాగ్రత్త పడాలి. లేదంటే నువ్వు తప్పకుండా ఇబ్బంది పడాల్సిందే తల్లి. నువ్వే చెప్పు, ఇబ్బంది పడతావా, లేక ఇది విని జాగ్రత్త పడి జీవితాన్ని మార్చుకుంటావా చెప్పు. ఇది చేస్తే ఎవ్వరూ కూడా నిన్ను హేళన చేయరు, అవమానించరు. కొద్ది కాలంగా నీ సమస్య ఏంటి అని, ఒక విషయం జరగాలి అని నువ్వు ఆశపడుతూ ఎదురు చూస్తున్నావు కదా. నీ తండ్రి దగ్గర ప్రార్థన కూడా పెట్టావు. నా మీద నమ్మకం ఉంది. ఇక ఒకరోజు నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుందమ్మా. చాలా గట్టిగానే నమ్ముతున్నావు కదా. ఆ నమ్మకంతోనే నువ్వు నా వైపు దీనంగా చూస్తూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు. అది నాకు తెలుసమ్మా. కానీ నీ అతిపెద్ద సమస్య ఏంటి అంటే, నీ చుట్టూ ఉన్నవాళ్లే ఇంకా జరగలేదా, ఎప్పుడు జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదా, నువ్వు చేయగలవా లేదా, నీకు వస్తుందా లేదా, ఇలాంటి మాటలు నిన్ను వెక్కిరించి మాట్లాడే మాటలు నీ దగ్గరికి చేరాయి కదా. అలా వచ్చిన మాటలన్నీ కూడా నిన్ను నిరుత్సాహపరుస్తున్నాయా? ఇక ఏమలా జరగదమ్మా. నువ్వు ఏం కోరుకుంటావో అది నీకు దొరుకుతుంది. నిన్ను మాటలతో మాయ చేసి మభ్యపెట్టడం లేదు తల్లి. నీకు నిజాలు చెబుతున్నాను. నీ సాయి మాటలను నువ్వు అనుమానించకు. ఖచ్చితంగా ఇవి జరిగే తీరుతాయి. అవునమ్మా, ఇతరుల మాటల్ని నువ్వు పట్టించుకొని అవమానపడ్డట్లు, హేళన అయినట్లు బాధ ఎందుకు? నీ మనసుని బాధ పెట్టకు. ఈ మాటల వల్ల నీ యొక్క మనసు అనేది కలత చెంది నిరుత్సాహపడుతుంది. కాబట్టి అన్నీ వదిలేసే. నీ మనసు కుదురుగా లేక ప్రశాంతతకి దూరమవుతుంది కదా. అవునా కాదా, నువ్వే చెప్పు. కాబట్టి ఇప్పుడు నీ సమస్యకు తీర్పు ఇవ్వడానికే నీ బాబా నీ దగ్గరికి వచ్చేశారు. నేను ఎప్పుడూ నీతో చెప్పేది ఒక్కటేనమ్మా. ఇక నిన్ను ఎవ్వరూ కూడా అవమానపరచలేరు. ఎవరి అవమానాలకు నువ్వు భంగం కలిగించకు. ఎవరి అవమానాలకు కూడా నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు తల్లి. నీ తండ్రి నీకు తోడు ఉన్నారు కదా. ఇక నీకు భయం ఎందుకు చెప్పు. ఎవరి గురించో తలుచుకొని ఎందుకమ్మా నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? మరి ఏం చేయమంటారు బాబా? వీటి నుంచి నన్ను ఎలా బయటపడమంటారు? ఈ అవమానాలు ఇవన్నీ కూడా నేను ఎదుర్కోవాల్సిందేనా? ఎందుకు బాబా ఇంతలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నావా? నా మనసుకి ఎంతో బాధగా ఉంది బాబా అనే కదా నువ్వు నీ జీవితం గురించి ఇబ్బంది పడుతున్నావు. చూడమ్మా, నీ చుట్టూ ఎంతోమంది ఉంటారు. వారందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పుకుంటూ పోతే నువ్వు గెలిచేది ఎప్పుడు, జీవించేది ఎప్పుడు చెప్పు? అందరికీ సమాధానం కాలం చెబుతుంది, నీ గెలుపు చెబుతుంది. ఇక నువ్వు చేయాల్సింది నీ పని నువ్వు చేసుకోవడమే. నీ మనసుకి ఏది అనిపిస్తే అది చేయడమే. వీలైనంత వరకు సంతోషంగా ఉండడం, నిన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడడం, నిన్ను నమ్మిన వాళ్ళని
మోసం చేయకుండా నిలబడడం, ఇది మాత్రమే నువ్వు చేయాలి. ఇతరులు ఏదో అంటారు, ఏదో జరగలేదు, జరుగుతుందా లేదా ఇలాంటి అనుమానాలతో నువ్వు కాలాన్ని వృధా చేసుకుంటావా? మనసుని పాడు చేసుకుంటావా చెప్పు? ఆ మాటల ద్వారా నీ ఇంట్లో వాళ్ళని బాధ పెడతావా? అలా ఎప్పుడూ చేయొద్దమ్మా. నా అనుకున్న వాళ్ళకి నువ్వు ఎప్పుడూ కూడా అండగా ఉండాలి. నువ్వు నిరుత్సాహపడిపోయి వాళ్ళని బాధ పెట్టడం ఎంతమాత్రం సబబు చెప్పు? కాబట్టి అలాంటి తప్పు నువ్వు ఎప్పుడూ కూడా చేయొద్దు తల్లి. తేనెటీగలన్నీ కలిసి చక్కగా ఒక చెట్టు పైన తేనె పట్టును పెడతాయి. ఎందుకంటే ఇవి పూల మకరందాన్ని అంతా సేకరించి తేనెగా మార్చి చక్కగా అవి తాగి బ్రతుకుదామని. కాని తేనె పట్టు పెట్టిన 3 నెలలకి ఎవరో ఒకరు వచ్చి అది రాగానే తీసుకుని వెళ్ళిపోతారు. ఇక ఆ తేనెటీగలను కూడా తరిమేస్తారు. కానీ ఊరుకుంటుందా? తీసుకోవడమే మీకు తెలుసు, కానీ నాకు సంపాదించుకోవడం తెలుసు అని తేనెటీగ మళ్ళీ వేరే దగ్గర గూడు కడుతుంది. మళ్ళీ తేనెని స్వీకరిస్తుంది. ఇక ఇలా ఎంతో శ్రమించి కష్టపడ్డప్పుడు ఎక్కడో ఒక చోట ఎవరికీ తెలియకుండా పెట్టి తన తేనెను తాను స్వీకరించే కాలం, దానికోసం ఎదురు చూస్తూ ఉంటుంది తేనెటీగ. నువ్వు కూడా ఒక తేనెటీగలాగా స్ఫూర్తిని తెచ్చుకోవాలి. లక్ష్యాన్ని, నీ యొక్క పట్టుదలని ఎప్పుడూ కూడా వదలకూడదు. నీ యొక్క గమ్యాన్ని చేరాలి. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏదో అంటున్నారు, వస్తుందా రాదా, నేను చేర్చి పెట్టగలనా లేదా అని ఎదురు చూస్తూ ఉంటే తేనెటీగ మళ్ళీ తేనె పట్టు పెట్టగలదా? లేదు కదా. కాబట్టి నువ్వు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఏదైనా సాధించగలను అనే పట్టుదలతో ఉండాలి. ఇతరులు ఎవరో అవమానిస్తున్నారని నువ్వు భయపడి వెళ్ళకూడదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇతరులకి హేళన చేయడం మాత్రమే తెలుసు. కానీ నీకు, ఈ సాయి బిడ్డవైన నీకు దాని నుంచి విజయాన్ని సాధించడమూ తెలుసు. నీ విజయంతో వాళ్ళ నోర్లు మూయిస్తుంది. వాళ్ళు అవమానపరిచిన వాళ్ళు నీ యొక్క గెలుపును చూసి వాళ్లే అవమానపడతారు. అర్థమవుతుందా? ఎవరు నిన్ను అవమానించినా, హేళన చేసినా, తక్కువ చేసి మాట్లాడినా వారిని నీ మనసులో బాధ పెట్టుకుంటూ కూర్చోకుండా తీసిపడే. అనవసరం లేని వాటిని నువ్వు తీసుకోవద్దమ్మా. అవసరం లేని వాటన్నిటినీ కూడా తిరిగి వదిలేసి, అవసరం లేని మాటలన్నీ కూడా పట్టించుకోవద్దు. అప్పుడే నువ్వు ఏదైతే చేస్తావో నిన్ను ఎవ్వరూ కూడా అవమానించలేరు. నీ లక్ష్యాన్ని ఆపలేరు. నీకు అవసరం లేని భారాన్ని తల మీదకు మోయకు. ఏది కావాలో అది మాత్రమే మోయి. మాటలు కూడా ఏవి కావాలో అవి మాత్రమే మాట్లాడు. అనవసరమైన మాటలు నీకొద్దమ్మా. నువ్వు వాటిని అక్కడే వదిలేసినట్లయితే ప్రశాంతత దొరుకుతుంది. నువ్వు ఇతరుల పనుల్లో వేలు పెట్టినప్పుడు, ఇతరుల మాటలు పట్టించుకున్నప్పుడు నీకు సమస్యలనేవి పెద్ద ఎత్తున వస్తాయి. నువ్వు అందనంత ఎత్తుకి ఎదగాలి అంటే ఇతరుల మాటలు కానీ, ఇతరుల పనుల్లో కానీ, నీకు అవసరం లేని విషయాల్లో కానీ జోక్యం వద్దు. అప్పుడు వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా నీకు వినిపించవు కదా. కాబట్టి వాళ్ళని వదిలేసి, ఈ లోకంలో అన్నీ దొరుకుతాయి, మంచి చెడు అన్నీ ఉంటాయి. నీకు ఏది కావాలో అదే నువ్వు తీసుకోవాలి. ఏది మంచిదో అదే స్వీకరించాలి. కాబట్టి నీ బాబా చెప్పినట్లు నీకు ఏది అవసరమో దాన్ని మాత్రమే తీసుకో. అవి మాటలైనా, చేతలైనా, ఏదైనా సరే సమయం అందరికీ ఒకేలా ఉంటుంది. అది ఒకరికి ముందు వస్తుంది, ఇంకొకరికి వెనక వస్తుంది. మంచి కాలంలో ఉన్నామని ఆనందపడే లోపలే కష్టకాలం వస్తుంది. కష్టకాలంలో ఉన్నామని దిగులు పడేంతలోనే ఆనందకాలం వస్తుంది. కాబట్టి ఏది శాశ్వతం కాదన్నప్పుడు నీ బాధలు కూడా శాశ్వతం కాదు. ఇతరుల హేళనను పట్టించుకోకు. అవి పట్టించుకుంటూ పోతే నువ్వు ముందుకి అడుగు వేయలేవని తెలుసుకో అమ్మా. కాబట్టి నిశ్చింతగా ఉండు, నిర్భయంగా ఉండు. ఏదైనా సరే సాధించగలను అనే ధైర్యంతో ఉండు. ముందు ఈ లోకం తీరు మారడం కాదు, నిన్ను నువ్వు మార్చుకో. నీ ఆలోచనను మార్చుకో. ఇతరుల మాట వదిలేసినప్పుడు నువ్వు నిన్ను ఓటమి వదిలేస్తుంది అని గుర్తుపెట్టుకో. ఓటమి వదిలేస్తే ఇక నీకు విజయమే కదా. నీ బాబా మాటలు అనుసరించి ముందుకు వెళ్ళు. నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది తల్లి. వాళ్ళేదో అంటున్నారు, వీళ్ళేదో అంటున్నారని అన్నీ పట్టించుకుంటూ పోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది.
కాబట్టి అలాంటి జీవితం నీకు వద్దమ్మా. నా బిడ్డకి అస్సలు వద్దు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండడమే కావాలి. కాబట్టి హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారు కదా, ఇక ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.